వైశ్యులవాన కన్యక నీవమ్మ వైశ్యులవాన కన్యక నీవమ్మ వైశ్యులవాన కన్యక నీవమ్మ వైశ్యులవాన కన్యక నీవమ్మ దేవి వాసవి పండుగ నవరాత్రి దేవి వాసవి పండుగ ఈ నవరాత్రి మా పూజలందుకోవమ్మ దేవి వాసవి పండుగ ఈ నవరాత్రి మా పూజలందుకోవమ్మ
వైశ్యులవాల కన్యక నీవమ్మ వైశ్యులవాల కన్యక నీవమ్మ వైశ్యులవాల కన్యక నీవమ్మ వైశ్యులవాల కన్యక నీవమ్మ దేవి వాసవి పండుగ నవరాత్రి దేవి వాసవి పండుగ ఈ నవరాత్రి మా పూజలందుకోవమ్మ 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 నవరాత్రి పండుగ నవరాత్రి దేవి దుర్గమ్మ శ్రీదేవి దుర్గమ్మ దేవి దుర్గమ్మ శ్రీదేవి దుర్గమ్మ దేవి దుర్గమ్మ వాగ్దేవి దుర్గమ్మ దేవి దుర్గమ్మ వాగ్దేవి దుర్గమ్మ జగముల నేలే శక్తి స్వరూపిణి త్రైలోక్య జనని నీవమ్మ జగముల నేలే శక్తి స్వరూపిణి త్రైలోక్య జనని నీవమ్మ సకలోపచార సేవలు వైకుని జగదంబిక కాపాడమ్మ దేవి దుర్గమ్మ శ్రీదేవి దుర్గమ్మ దేవి దుర్గమ్మ శ్రీదేవి దుర్గమ్మ ప్రణవనాదముగ జగతిని నడిపే దేవికిదే ఆవాహనము శ్రీచక్రమున కొలువై వెలిగే శక్తికి విశ్వమే ఆసనము ప్రణవనాదముగ జగతిని నడిపే దేవికిదే ఆవాహనము శ్రీచక్రమున కొలువై వెలిగే శక్తికి విశ్వమే ఆసనము నదులే పాద్యము అర్ఘ్యము సెలయేరులే ఆచమనం నదులే పాద్యము అర్ఘ్యము సెలయేరులే ఆచమనం సకలోపచార సేవలు వైకుని జగదంబిక దయ చూడమ్మ దేవి దుర్గమ్మ శ్రీదేవి దుర్గమ్మ దేవి దుర్గమ్మ శ్రీదేవి దుర్గమ్మ క్షీరపయోనిధి ముక్తుల పట్టికి క్షీరోదకముల స్నానం పంచభూతముల నడిపెడి శక్తికి పంచామృతముల స్నానం క్షీరపయోనిధి ముక్తుల పట్టికి క్షీరోదకముల స్నానం పంచభూతముల నడిపెడి శక్తికి పంచామృతముల స్నానం హరివిల్లుల ఆకాశం మురిసే దివ్యాంబరము హరివిల్లుల ఆకాశం మురిసే దివ్యాంబరము సకలోపచార సేవలు వైకుని జగదంబిక దయ చూడమ్మ దేవి దుర్గమ్మ శ్రీదేవి దుర్గమ్మ దేవి దుర్గమ్మ శ్రీదేవి దుర్గమ్మ నవరత్నములకు నిధులకు నెలవకు దేవికిదే మహితాభరణం ధరణికి పరిమళ పరవశమలదిన సురతరునికిదే చందనము
విలాసమలదిన సురతరునికిదే చందనము మెరిసే నక్షత్రాలే కురిసే మధురాక్షతలే మెరిసే నక్షత్రాలే కురిసే మధురాక్షతలే సకలోపచార సేవలు వైకొని జగదంబిక దయ చూడమ్మా దేవి దుర్గమ్మ శ్రీదేవి దుర్గమ్మ దేవి దుర్గమ్మ శ్రీదేవి దుర్గమ్మ సుమశర సురుచిర సుందర శరీర రమణికిదే పుష్పార్చనము భక్తుల దాసోహం అనుశ్వాసలే ముక్తికారిణికి సరిధూపం సుమసర సురుచిర సుందర శరీర రమణికిదే పుష్పార్చనము భక్తుల దాసోహం అనుశ్వాసలే ముక్తికారిణికి సరిధూపం వెలిగే శశిదిన కరులే అలరే ఘన దీపాలే వెలిగే శశిదిన కరులే అలరే ఘన దీపాలే సకలోపచార సేవలు వైకొని జగదంబిక దయ చూడమ్మా దేవి దుర్గమ్మ శ్రీదేవి దుర్గమ్మ దేవి దుర్గమ్మ శ్రీదేవి దుర్గమ్మ అణువణువును దివ్యాలయమనుకొను అమృత హృదయమే నైవేద్యం పచ్చని భావన విచ్చిన జీవన స్వచ్ఛ మానసం తాంబూలం అణువణువును దివ్యాలయమనుకొను అమృత హృదయమే నైవేద్యం పచ్చని భావన విచ్చిన జీవన స్వచ్ఛ మానసం తాంబూలం జీవం దేవికి వందనము నిత్యం ఆత్మ ప్రదక్షిణము జీవం దేవికి వందనము నిత్యం ఆత్మ ప్రదక్షిణము సకలోపచార సేవలు వైకొని జగదంబిక దయ చూడమ్మా దేవి దుర్గమ్మ శ్రీదేవి దుర్గమ్మ దేవి దుర్గమ్మ శ్రీదేవి దుర్గమ్మ పార్వతీ మాతకు ప్రసన్నాంజనేయ స్వామికి లక్ష్మీ నరసింహ స్వామికి శివుడి బాబాకు జై కనకదుర్గ మాతకి క్షేత్రంలో గత 11 రోజులుగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఉత్సవాల్లో వందలాది మంది మహిళలు భక్తులు ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచే కానీ పట్టణంలో కానీ 2 రోజులు వచ్చి కార్యక్రమాలు అన్ని కూడా జయప్రదం చేయడం జరిగింది. చాలా సంతోషం. హరియాణ క్షేత్రంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా చేపట్టి ప్రజలు భక్తులు ఒకరు కూడా ప్రతి కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. అదేవిధంగా 11 రోజుల్లో రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు లలిత పారాయణం ఎన్ని కార్యక్రమాలు కూడా జరగడం జరిగింది. భవిష్యత్తులో ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమానికి మనగూరి
అనే పరిస్థితుల్లో అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో బాధ్యత తీసుకుని అందరూ కూడా ముందుకు తీసుకెళ్లి భవిష్యత్తులో ఇక్కడ ఉన్న అధికారాలు ఒక బాధ్యతలు తీసుకోవాలని అట్లాగే పట్టణం కానీ రాష్ట్రం కానీ అన్ని విధాలు కూడా మంచిగా ముందుకు పోవాలని భగవంతులను ప్రార్థిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో జన్మశక్తి కార్యక్రమం దాని విశిష్టత దానికి సంబంధించిన పూజా విధానం మన కలిగి నుంచి రామకృష్ణ పరిశ్రమ రావడం జరిగింది. ఎన్ని కూడా నిర్వహించడం జరిగింది. అందువల్ల ఇక్కడ ఉన్న మన ఇక్కడ ఉన్న పండితులు ప్రతి దేవాలయంలో చక్కగా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇంకా బాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి అధికారాలు ఉన్న ఆశీర్వాదం కావాలని నేను కోరుకుంటూ నిర్వహించుకుంటున్నాను. ఈరోజు శరన్నవరాత్రిలో 11వ రోజు. మరి 10 రోజుల నుంచి కూడా అందరూ భక్తులందరూ కూడా మరి స్వామివారి అమ్మవార్లు మరి అమ్మవారి అలంకరణ కానీ అమ్మవారికి ప్రతిరోజు విశేషంగా చేయించే పూజలు కానీ అవన్నీ కూడా చక్కగా మరి అమ్మవారు మరి 10 రోజులు మనకి ఈ రోజు 11 అలంకారాలతో మనకి అమ్మవారు దర్శనమిచ్చారు. ఈ రోజు దసరా పండుగ ఉదయం రాజరాజేశ్వరిగా అమ్మవారు దర్శనమిచ్చారు. ఈ రోజు సాయంత్రం మనకి కన్యకా పరమేశ్వరిగా మనకి దర్శనమిచ్చారు అమ్మవారు. చెరుకులతోటి మరి విశేషంగా ఈ రోజు అమ్మవారికి అలంకరణ చేయడం జరిగింది. మరి ఈ రోజు మీ అందరూ వచ్చి మరి స్వాములు అమ్మవారి దర్శనం చేసుకుని వారి ఆశీస్సులు మీరు అందరూ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇన్ని రోజులు మరి మీరు ఎంతో ఉత్సాహంగా చాలా ఆనందంగా వచ్చి మరి ఆలయక్షేత్రంలో ఉన్న దేవతామూర్తులను దర్శనం చేసుకున్నారు. అలానే ప్రతి కార్యక్రమానికి చక్కగా అందరూ వచ్చి మా ఆశీస్సులు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ 10 రోజులు వచ్చిన 11వ రోజు ఈ రోజు 11 రోజులు వచ్చిన మరి మహిళలకి పురుషులకి మరి అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే మనకి దేవాలయంలో ఉన్న పూజారులందరూ కూడా అలానే మన సూపర్వైజర్లు కానీ మరి ప్రతి ఒక్కరు సిబ్బంది కానీ అలానే మన మహిళలు కానీ అందరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఎవరి వంతు సహాయ సహకారాలు వాళ్ళు అందించారు. వాళ్ళందరికీ కూడా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే మన చేముక్తి మన ప్రెసిడెంట్ మరి మన సుమత గారు కూడా చక్కగా మరి ప్రతి రోజు కూడా ప్రతి కార్యక్రమానికి ఇదిగో మా ఈ రోజు 2-3 గంటల ముందు కూడా ఫోన్ చేసి మరి ఈ కార్యక్రమం ఇలాగంటే చాలా ఉత్సాహంగా తను అమ్మాయి మరి అందరినీ కూడా మరి ఎందుకంటే 4 ఫోన్లు వస్తే మనం ఎంతో ఇబ్బందిగా ఫీల్ అవుతాం. కొత్త ఇంట్లో ఎప్పుడు వచ్చినా కూడా కానీ తను ఎంతమంది ఎన్ని ఫోన్లు చేసి ఎంత సలహాలు అంటే మన ఒక విషయం ఉందంటే కనుక దాన్ని మనకు అర్థం కాకపోతే 2-3 సార్లు ఫోన్ చేసి అనుకుంటాం. దానికి కూడా అమ్మాయి చక్కగా స్పందించి అందరికి ఓపిక మరి ఫోన్ రిసీవ్ చేసుకొని అందరికి కూడా విషయాలు తెలియపరుస్తుంది. మరి ఆ అమ్మాయి కూడా మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేద్దాం. ఇంకా ఈరోజు మీరందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హరిహర క్షేత్రంలో జరిగే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా శ్రీ హరిహర క్షేత్రం ఫేస్బుక్ లో అన్ని ప్రోగ్రామ్స్ కూడా చక్కగా చూడొచ్చమ్మా. శ్రీ హరిహర క్షేత్రం ఫేస్బుక్ లో వస్తుంది. మీరందరూ ప్రతి ఒక్కరు చూసుకోవచ్చు. తెలియని వారికి కూడా తెలియజెప్పండి తప్పకుండా. జై వాసవి. యూట్యూబ్ ఉందమ్మా, ఫేస్బుక్ ఉంది, అన్ని ఉండి చూసుకోండి తప్పకుండా. శ్రీ హరిహర క్షేత్రం అనే పేరుతో వస్తుంది. ఈ 10 రోజులు కూడా మనకి లక్కీ మన అమ్మవారి పశువుల చీరలు లావణ్య షాపింగ్ మాల్ వారు మనకి అందజేశారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతాము. హరిహర క్షేత్రం తరపున జై వాసవి, జై జై వాసవి. ఈరోజు మన హరిహర క్షేత్రంలో ఈ శరన్నవరాత్రులు 11వ రోజు అంటే చివరి రోజు. ఈరోజు సెమీ పూజ, రాజరాజేశ్వరి అలంకారము, కనికా పరమేశ్వర అలంకారంతో ఈ రోజుతో మనకి శరన్నవరాత్రులు
పూర్తవుతున్నాయి. ఈ శరణవరాత్రులు మొత్తం ఈ 11 రోజులు కూడా ఈ హరిహరక్షేత్రానికి మీరందరూ కూడా ప్రతి రోజు వచ్చి అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు మీ అందరికీ మా ఉదయపూర్వ నమస్కారాలు పెడుతున్నాము. మీరందరూ కూడా ఇదే రకంగా ప్రతి కార్యక్రమానికి ఇక్కడ జరిగేదానికి ప్రతి దానికి కూడా మీ వంతు సహకారం అందించి అన్ని అభివృద్ధి పనులకు మీరు కూడా ఊతంగా ఉండి ముందుకు పోవాలందుకు నేను కోరుకుంటున్నాను.